జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్. ఈ టెస్ట్ జెడ్పీహెచ్ఎస్ తిమ్మాయిపాలెం నందు ఈ రోజు ఉదయం 10 గంటలకి జరిగింది. ఈ పరీక్షలో 40 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, కాలం 1 గంట వ్యవధి నిర్వహించడమైంది. జన విజ్ఞాన వేదిక చెకుముకి టాలెంట్ టెస్ట్ కి సంబంధించి 13 స్కూల్స్ నకి సంబంధించి టీమ్ కి 3 చొప్పున 16 టీమ్స్ అనగా 48 మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ టెస్టులో ప్రథమ స్థానంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ అద్దంకి, ద్వితీయ స్థానంలో తిమ్మాయిపాలెం హై స్కూల్, తృతీయ స్థానంలో శంకవరపాడు హై స్కూల్ అర్హత సాధించి జిల్లా లెవెల్ టాలెంట్ టెస్ట్ కి క్వాలిఫై అయ్యారు. మీ భవిష్యత్తును బంగారు పాటు చేసుకుంటూ సమాజానికి ఇవ్వాలి. సమాజం అంటే పక్కన పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఫ్రెండ్స్ కావచ్చు అని కూడా మీరు చదివి మాకు మెరిట్లో వచ్చినారు కాబట్టి పాఠశాల నుంచి ఇప్పుడే కూర్చున్నారు కాబట్టి కరెక్ట్గా మీరు మిగతా పాఠశాలలో విద్యార్థులకు తీసుకెళ్ళి సమాజాన్ని బాగు చేయడానికి మీ వంతు కృషి చేయండి. ఈ వాలంటీర్స్ మరి మీకు ఎటువంటి లావాదేవీ లేకుండా ఎంతో కష్టపడి దాని ప్రతిఫలాన్ని మీరు సమాజానికి అందించవలసిందిగా జాతిగా రాయడమ్మా. మీ భవిష్యత్తుకి పునాదులు సైన్స్ పరంగా ముందుకెళ్ళడానికి, శాస్త్రీయ ముందుకెళ్ళడానికి ఇలాంటి టెస్టులు మీకు జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. ఓకేనా? చెకుముకి టాలెంట్ టెస్ట్. మీకు చెకుముకి టాలెంట్ బుక్స్ ఇస్తున్నాం అంటే ఇక్కడ అన్ని స్కూల్స్ ఉంటాయి, మన గురువు గారికి ఇస్తున్నాం. అలాంటి బుక్స్ అన్ని స్కూల్స్ కావాలంటే చెప్పండి, పంపిస్తాము. సంవత్సరానికి 300 రూపాయలు రిలీజ్కి బుక్ సంవత్సరం పాటు వస్తుంది, 12 నెలల పాటు వస్తుంది స్కూల్కి. అది ఆల్రెడీ సార్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించి అలాగే తక్కువ ఖర్చుతో సాధ్యమైనటువంటి పోషకాలను పెంచగలగా అట్లాంటి ప్రచారం కూడా ఈ సంస్థ చేసింది. అయితే మన రాష్ట్రంలోనే దేశంలోనే పాపులర్ సైన్స్ బుక్స్ అనేవి ఉన్నాయి. అంటే పిల్లల్లో సైన్స్ పట్ల మంచి అవగాహన కలిగించడం కోసం చాలా మంది రాశారు. జమ్మి కొరెంట్రావు, సివి సర్వేశ్వర శర్మ, శ్రీపాద గోపాల స్మృతి, అలాగే సమరంగా తెలియదు ఉంటారు డాక్టర్ సమరం విజయవాడ. ఆయన ఆరోగ్యానికి సంబంధించి చాలా పుస్తకాలు, మూఢనమ్మకాల గురించి చాలా రాశాడు. అలాగే రాజు వెంకటాద్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు, ఈ దేశంలో ప్రజలు రేషనిస్టు ఆలోచనకు దగ్గరగా, చేతుల భావోద్యమానికి దగ్గరగా ఉండేదిగా ఆయన 100 పైగా పుస్తకాలు రచించారు. అట్లా ఎంతో మంది ఈ భావోద్యమాన్ని సుసంపన్నం చేయడానికి చేశారు. అబ్రహాం పికో గొప్ప డాక్టర్,